Oh, praise the Lord. హలో అందరికి వందనాలు. Proverbs chapter 7:13 it is written like this: Who reward evil for good, evil shall not depart from his house. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు అని. Whenever we are getting chance for doing good, instead of good, if we are doing evil, సో ఎప్పుడైతే మనము మంచిదాన్ని చేయాలని ఆశపడతామో అప్పుడు ఒకవేళ సైతాన్ యొక్క క్రియల్లో మనం నడిచినట్టయితే in God's words it is written like this: అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, Then evil shall not depart from his house. సో ఆ యొక్క సైతాను ఆయన యొక్క ఇంటిలో నుంచి వెళ్ళదు అని సెలవిస్తుంది. Therefore, one thing I would like to tell you that అందుకోసమే నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. whenever we are getting chance for doing good, but knowingly if we are doing evil, then you remember that the evil will not depart from our house. ఎప్పుడైతే మనము ఆ మంచి చేయాలని ఆశపడుతున్నామో మంచి చేయండి. ఒకవేళ మంచి కాకుండా కీడుకు ప్రతి కీడుగా మీరు చేసినట్లయితే ఆ యొక్క సైతాను మన ఇంటి నుంచి వెళ్ళిపోదు అని ఇక్కడ సెలవిస్తుంది. Therefore, అందుకోసమే let us do good. అందుకే మంచి చేయండి. Let us live a holy life. అందుకే పరిశుద్ధమైన జీవితం జీవించండి. Let us help each other. సో ఇతరులకు సహాయం చేయండి. Let us help the needy. సో ఎవరికైతే అవసరం ఉందో వారి అవసరతలు And let us తీర్చండి. live a holy life and let God's name be glorified through our lifestyle. పరిశుద్ధమైన జీవితం జీవించి దేవునికి మహిమార్థంగా మరి దేవుని యొక్క నామానికి ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా ఉండండి. Praise the Lord. దేవునికి May స్తోత్రం. the Lord bless all of you. సో మీ అందరికి వందనాలు. దేవుడు మనందరిని దీవించును గాక. Amen. ఆమేన్.